జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మావిగన్ అమరావతి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మావిగన్ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అమరావతిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఊరు వాడవాడలో కూడా రాష్ట్రం మొత్తం మీద కాంస్య విగ్రహాలకు మాలలు వేయడం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పార్టీ ఆఫీసు, జిల్లా ఆఫీసుల ముందు కూడా చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, చరిత్రలో వారు ప్రపంచంలో ఏ దేశంలో కానీ, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ లేనప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ ద్వారా మనం చూసాము, ఎన్నో కుటుంబాలు లక్షలాది ఖర్చు అయ్యేదంతా కూడా ఉచితంగా వైద్యం తీసుకొని వారిని స్మరించుకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా నిర్మించినవే ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మరి అనేక రకాల సేవలు అందించారు. ఆ రోజు ప్రప్రథమంగా ఈ పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు దేనికి కూడా లిమిట్ పెట్టకుండా లిమిట్లెస్గా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, కాలనీలన్నీ కూడా పెద్ద పెద్ద కాలనీలు. ఈ జిల్లాలోనే నాకు ఇచ్చిన కాలనీ ఈ జిల్లాలో ఎక్కడ కూడా అంత పెద్ద కాలనీ లేదు. దాదాపు 9,000 ఇండ్లు పీలేరు పట్టణంలో ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన ప్రతిదీ కూడా ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేశారు. అందుకే ఈరోజు అందరూ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ప్రతి కుటుంబం ఆయన తలుచుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పడిపోయింది జగన్ గారు మావిగన్ నిర్ణయంతో సీనియర్లో అసమ్మతి పెరిగింది అనే సినీ ఎవరు చంద్రబాబు చెప్తున్నాడా? మాకేం అసమ్మతి లేదు. మావిగన్ వల్ల ఒక ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కూడా మారే పరిస్థితిలో ఉన్నారు, చెప్పలేకపోతున్నారని చెప్పి అవన్నీ పిచ్చి ప్రేలాపనలు చంద్రబాబు నాయుడు వారి కోటరీ చేసేటి తప్ప మా పార్టీలో అలాంటి అసమ్మతి కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేదు. ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు అధికారులని చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారని కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా మీ పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. లైక్ నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఏమన్నా అలాంటివి ఉన్నాయి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు మా ప్రాంతంలో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి కంప్లైంట్లు లేవు. ఏదైనా ఉంటే కుప్పంలో ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఏదైనా ఉంటే వాటి మీద మేము కూడా స్పందించి ఎలక్షన్ కమిషన్కు, ఇతర దానికి అపిలేట్ అధికారులకు తెలియజేస్తాము. వైసీపీ పార్టీ కొందరు క్రిమినల్స్ సపోర్ట్ చేసి వస్తుందని కూటమి ప్రభుత్వం కృష్ణారావణ్ ఇలాంటి వాళ్ళని వెనకాసుకొస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. రావణ్ అనే అతను
మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ను. మరి ఏ విధంగా మేము ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదేవిధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిద కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి అతన్ని ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ను ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వారికి సపోర్ట్ చేస్తాము, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అది తప్పంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మీరందరూ ఊకుట్టాలి, నేను ఊకుట్టాలి.